अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, आपका खैर मकदम है लाइव स्टूडियो तहलका न्यूज़ 7 रियासत तेलंगाना इंडिया में, और मैं हूं आपका मेज़बान रशीद आलम अल हफीज़ी। आज जगतियाल में तेलुगुदेशम पार्टी कायदीन का जायजा इजलास होटल सितारा में मुनक्किद किया गया। इस इजलास में ज़िले जगतियाल के तमाम कायदीन ने शिरकत की और आइंदा इंतखाबात के लिए सख्त तरीन मेहनत को यकीनी बनाते हुए रियासती ओहदेदारों की जानिब से दिए गए मशवरों पर अमल करने पर जोर दिया गया। पार्टी कायदीन ने KCR की जानिब से किए गए तमाम वादों को अधूरा रख देने का इल्ज़ाम लगाया और KCR ने मुसलमानों को 12% रिजर्वेशन, डबल बेडरूम मकानात की फराहमी, दलितों को 3 एकड़ आराजी जैसे तमाम वादों की अदम तकमील की है। TDP जिले सदर सागर राव ने कुंडागट्टू बस हादसे के तमाम मुतासरीन को 20 लाख इमदाद और घर में एक शख्स को नौकरी देने का मुतालबा किया। उन्होंने कहा कि महागठबंधन के जरिए तेलंगाना की आवाम को इनका हक दिलाने और पसमानदा तबकात में रोजगार की फराहमी, रिजर्वेशन जैसे तमाम मसाइल की यकसुई की जाएगी। उन्होंने कहा कि महागठबंधन के जरिए कायम होने वाली हुकूमत जगतियाल में निजाम शुगर फैक्ट्री को अपने क़याम के 100 दिन में शुरू करने का ऐलान किया। इसी तरह जगतियाल में मेडिकल कॉलेज के क़याम के लिए अभी से इंतखाबी मंशूर में शामिल किया जाएगा। इस मौके पर TDP के रियासती ओहदेदारों के अलावा कई सुदूर मंडल के कायदीन की कसीर तादाद मौजूद थी। ये है रिपोर्ट जगतियाल से हाफिज माज के साथ तहलका न्यूज़ 7। కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఆత్మ ఘోషించదు. పేద ప్రజలకు ద్రోహం చేస్తే ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తారు. బడుగు బలహీన వర్గాలకు మన పార్టీ విధానాలు ద్రోహం చేస్తే ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తారు. ఒక నిరంకుశ పాలన, మోడీ లాంటి ఒక నిరంకుశ పాలనను, KCR లాంటి ఒక నిరంకుశ పాలనను అంతమొందించడానికి కొరకు ఎవరితోడైనా పొత్తు పెట్టుకున్న బాసాధిపత్య పార్టీలు ఉంటాయి. అది CPI కావచ్చు, జనసమితి కావచ్చు, అవసరమైతే మరొక పార్టీ కావచ్చు. రాజకీయ సిద్ధాంతాలు మారతాయి, మారకపోతే మనం ముందుతాం. నిజంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఒకప్పుడు రాష్ట్రంలో 7-8 రాష్ట్రాలలో ఉండే దేశంలో వారు అవే మూస పద్ధతులలో పోవడంతో వాళ్ళ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. మారుతున్న జీవన విధానం, మారుతున్న రాజకీయ పరిస్థితులు, మారుతున్న వ్యవస్థలకు అనుగుణంగా మన లోపల కూడా మార్పు తెచ్చుకోవాలి. మనం కాంగ్రెస్కి వ్యతిరేకం అని అంటున్నాం కావచ్చు, కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు, అప్పుడున్న నాయకత్వానికి వ్యతిరేకం. ఇప్పుడున్న నాయకత్వం అట్లా లేదు కదా. మనల్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, మన సహకారం అడుగుతున్నారు. మనం కూడా KCR లాంటి నియంత ఏ పార్టీని లేదనుకున్నా ఉండకుండా వేయాలని అనుకున్నాడో అదే పార్టీ మనకెంత బాగా అనిపిస్తుంది. KCR గారు నేను మొన్న స్టేట్మెంట్, తెలుగుదేశం పార్టీకి 0.02 ఓట్లున్నాయను. 0.02 అంటే ఎంత తెలుసా మీకు? ఒకటి చెప్తా నేను, జగిత్యాల్లో 1,30,000 ఓట్లు పోలైతే 0.02 అంటేని 0.02 అంటేనే 2,000 లక్షలు, 3,000 అయితే 2,300 అయితే ఆయన లెక్క ప్రకారం అది 0.20 అంటేనే. మనం కాంగ్రెస్ తో పోటీ చేసినప్పుడు మనం నిజంగా చెప్తాం, జెన్యున్గా అసలు ఇప్పటివరకు మనం బ్యాలెట్ లో చేయబుద్ధి అసలు చేయబుద్ధి మీద ఉందా, కింద ఉందా, ఎక్కడ ఉందో చూడాలి. సైకిల్ అంతే. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను అంటే నాకు మా గ్రామం మల్యాల మండలం పోతారంలో మా ఊళ్ళోనే అప్పుడు రంగారావు గారు 20 సంవత్సరాలు సీనియర్ పార్టీ ప్రెసిడెంట్. అప్పుడు నేను సామాన్య కార్యకర్తను. జి మోహన్ రావు గారు అని జనతాదళకి నిలిచినాడు ఎంపీగా, చొక్కారావు మీద, చక్రం గుర్తు. నేను మా రంగారావు ఏంటంటే మా కులం ఫీలింగ్ తోటి చొక్కారావు చేసేసేది. ఇక ఊళ్ళో అన్ని గుద్దుకుందాం అనుకున్నారు. నాకు ఒక పార్టీలో ఉన్నాము కానీ నేనే ఏజెంట్గా ఉంటాను. నేను ఏజెంట్ ఎందుకు మనం వేసుకుంటా, కాంగ్రెస్ రెండే కదా, కాంగ్రెస్ రెండేదో గుద్దుకున్నాను. నేను ఏజెంట్గానే ఉంటాను కానీ నేను ఫామ్ తీసుకుని ఏజెంట్ కూర్చాను. ఎట్టి పరిస్థితుల సమస్యలు ఓటు ఏదైనా వేసుకోవాలి. 45,000 ఓట్లు తగ్గింది. మీరు అర్థం చేసుకుంటలేదు. మీరు ఓర్లుగా మీ ఓటు ఉందనుకుంటే రేపు మీరే సర్పంచ్ చూసుకోవచ్చు, మీకే అవకాశం రాకపోవచ్చు. మీరు ఎవరిని ఓడగొట్టాలనుకున్నారో వారిని ఓడగొట్టలేకపోవచ్చు. దయచేసి ఫస్ట్ 20 తారీఖు లోపల ప్రతి ఒక్కరు